వెల్కమ్ టు తొలి వెలుగు. జోగులాంబ గద్వాల జిల్లా మంత్రి జూపల్లికి సొంత పార్టీ కార్యకర్తలతో చుక్కెదురైంది. మంత్రి కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఒకసారి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుకు సొంత పార్టీ కార్యకర్తలతో చుక్కెదురైంది. ఇక గద్వాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన జూపల్లిని అడ్డుకున్న సొంత పార్టీ కార్యకర్తలు మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితా వర్గీయులు. పరిస్థితి కాస్త ఉధృతంగా కనిపిస్తుంది. ఒకసారి తొలి వెలుగు స్క్రీన్ మీద మనము విజువల్స్ చూస్తున్నాము. ఎక్కడికక్కడ మంత్రి కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నందున నిరసన సెగ తలిగినట్టుగా తెలుస్తోంది. మరోవైపు మంత్రిని అడ్డుకున్న సొంత పార్టీ కార్యకర్తలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. ఇక మంత్రి జూపల్లి కృష్ణారావు కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఒక్కసారి తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా మంత్రి కాన్వాయ్ పై జరుగుతున్నటువంటి రాళ్ల దాడి, ఆయనను అడ్డుకుంటున్నటువంటి విజువల్స్ మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. గద్వాల జిల్లాలోని రిజర్వాయర్ల పరిశీలనకు వెళ్తున్నటువంటి ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును అడ్డుకొని జూపల్లి కృష్ణారావు కారుపై రాళ్ల దాడి చేసిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత వర్గీయులు. గద్వాలలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత ఇంటికి వెళ్లిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాన్వాయ్ దిగి తన ఇంటికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే తాజాగా అయితే మంత్రి కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగిన తెలుస్తోంది. అసలు మరి మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి సొంత పార్టీ నేతలే తమపై రాళ్ల దాడి జరగడం ఒక రకంగా మహబూబ్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? సొంత పార్టీ నాయకులే ఎందుకు మంత్రి కాన్వాయ్ పై దాడి చేశారన్నటువంటి ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలు తలెత్తున్నాయి. ఒక్కసారి మా ప్రతినిధి మణికంఠతో మాట్లాడదాం. వాస్తవానికి గ్రౌండ్లో జోగులాంబ గద్వాల జిల్లాలో ఏం జరుగుతుంది? మంత్రి కాన్వాయ్ పై అసలు ఎందుకు రాళ్ల దాడి చేయాల్సిన అవసరం ఏంటి? ఒక్కసారి మా ప్రతినిధి మణికంఠతో ఫోన్లో మాట్లాడదాం. రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాము జోగులాంబ గద్వాల జిల్లా మంత్రి జూపల్లి కాన్వాయ్ పై రాళ్ల దాడి జరుగుతుంది. ఒక్కసారిగా సొంత పార్టీ నేతలే జూపల్లిపై రాళ్ల దాడి చేయడం కొంత చర్చనీయాంశంగా మారింది. అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుంది? మా ప్రతినిధి మణికంఠ ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మణికంఠతో మాట్లాడదాం. మణికంఠ, మణికంఠ నమస్తే, వినిపిస్తుందా? గద్వాల జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన ఈ రోజు కొనసాగడం జరిగింది. పర్యటనలో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఒకసారిగా గద్వాల పట్టణానికి వచ్చి చేరిన నేపథ్యంలో అటు సరిత గద్వాల కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సరిత అనుచరులంతా కూడా ఒకసారిగా జూపల్లి కాన్వాయ్ ని అడ్డుకోవడం జరిగింది. జూపల్లి కాన్వాయ్ ని అడ్డుకుని అక్కడే కొంత జూపల్లితో వాగ్వాదం పెట్టుకునే ప్రయత్నం చేశారు. వెంబడే చేరుతున్నటువంటి పోలీసులు ఒక్కసారిగా వారందరినీ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికి గద్వాల జిల్లాలో ఈ రోజు మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటనకు సంబంధించి జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సరితకు కనీస ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కృష్ణమోహన్ రెడ్డిని పక్కకు పెట్టుకొని ఈ పర్యటన కొనసాగిస్తున్నారు. కానీ సరితకు కనీస ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అనేది అటు సరిత అనుచరులు అందరూ చేస్తున్నటువంటి వాదన. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా గద్వాల రాజకీయాలు మరోసారి రద్దెక్కాయని చెప్పవచ్చు. అంతా కూడా సరిత అనుచరులంతా కూడా పూర్తిగా ఒకసారిగా కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఇద్దరు వెళ్తున్నటువంటి కాన్వాయ్ అడ్డుకోవడం జరిగింది. కాన్వాయ్ ముందు వారు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఎక్కడైనా సరే ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వారి పర్యటనను ప్రతిపక్ష పార్టీలు అడ్డుకుంటారు. కానీ గద్వాలలో మాత్రం అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అడ్డుకోవడం పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి కూడా అటు సరిత కావచ్చు, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరి మధ్య కూడా పట్టగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయిలో విభేదాలు తలెత్తినటువంటి పరిస్థితి. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సమయంలో కూడా సరిత అనుచరులు కావచ్చు, సరిత పూర్తిగా కృష్ణమోహన్ రెడ్డి రాకను వ్యతిరేకించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్యను కుదిరించి కాంగ్రెస్ పార్టీలోకి కృష్ణమోహన్ రెడ్డిని తీసుకున్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు మాత్రం అణిచిపోలేదు అనేది మరోసారి స్పష్టంగా అర్థమవుతుంది. కృష్ణమోహన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇద్దరు వస్తున్నటువంటి వాహనాన్ని సరిత అనుచరులు అడ్డుకున్నారు. వారంతా కూడా అక్కడ నానా హంగామా సృష్టించారు. ప్రస్తుతం ఇదంతా కూడా జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మణికంఠ, గతంలో మనం చూసాం అసెంబ్లీ సమావేశాల భాగంగా కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి వెళ్తున్నటువంటి ప్రచారం కూడా జరిగింది. అటువంటి కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి తాజాగా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నారు, తిరిగి మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశం ఉందా? అది ప్రచారమా లేకపోతే వాస్తవమా? అసెంబ్లీ సమావేశాల సమయంలో
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ ని కలవడం జరిగింది. కేటీఆర్ తో చర్చలు చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తమకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. మా పార్టీలోకి వచ్చేసారు కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలేకనే మా పార్టీలోకి వచ్చేసారు అనేటటువంటి స్టేట్మెంట్ ని ఇచ్చారు. అప్పుడు పూర్తిగా అంటే ఒక గందరగోళ వాతావరణం ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే నెల మొదట్లో దాదాపుగా నెల ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల రోజులు కూడా గడవక ముందుకే మళ్ళీ టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారనేటటువంటి ప్రచారం విస్తృతంగా కొనసాగిన నేపథ్యంలోనే ఆ మరుసటి రోజే గద్వాల పట్టణంలో ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి జూపల్లి కృష్ణారావు రావడం జరిగింది. జూపల్లి కృష్ణారావు అక్కడికి వచ్చేసి కృష్ణమోహన్ రెడ్డితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి మాట్లాడి అక్కడే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణమోహన్ రెడ్డి ఇంట్లోనే జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడికి పోలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారు అనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఆ సమయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాత్రం ఎటువంటి స్పందన కూడా ఇవ్వలేదు. అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా చెప్పమంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పటికీ కూడా ఆ ప్రశ్నని దాటవేస్తూ వెళ్ళడంతో అదంతా కూడా కొంత చర్చకు తీసింది. అసలు కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారు అనేటటువంటి చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటనకు రావడం జరిగింది. అధికారికంగా సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తున్న నేపథ్యంలో జూపల్లి కృష్ణారావుతో కలిసి స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కలిసి పర్యటనకు బయలుదేరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా భావించట లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ ఒక స్థానిక ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళారనేది అయితే పూర్తిగా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పార్టీలు ఏదైనప్పటికీ కూడా పార్టీ ఇన్ఛార్జ్ గా ఉండి గతంలో ఇక్కడ గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్న సమయంలో సవిత ఇక్కడికి రావడం జరిగింది. అనేక ఇబ్బందులను ఫేస్ చేస్తూ కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి బలాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అటువంటి సవితను ఎలా ఇన్వైట్ చేయరు అనేది సవిత అనుచరులంతా కూడా చేస్తున్నటువంటి వాదన. ఏది ఏమైనప్పటికీ కూడా సవిత అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి తగు చిలికి గాలివానగా మారుతుంది. మొదటి నుంచి కూడా రాష్ట్ర రాజకీయాల్లో గద్వాల రాజకీయాలకు కూడా సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా మంత్రి జూపల్లి పర్యటన వచ్చిన నేపథ్యంలో మంత్రితో పాటు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వాహనాలని కాంగ్రెస్ కార్యకర్తలంతా అడ్డుకోవడం, అదేవిధంగా సరిత తిరుపతి అనుచరులంతా కూడా అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆ వాహనాలని ముందుకెళ్ళనీయకుండా అక్కడే అడ్డు తగలడం అయితే పూర్తిగా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎస్ మణికంఠ, నిజంగా ఈ నిరసనలో కావచ్చు, ఈ యొక్క ధర్నాలో, ఈ దాడిలో ఏమైనా ఎవరికైనా గాయాలయ్యాయా? ఎటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది? మొత్తానికి అక్కడ ఏదైతే జూపల్లి కృష్ణారావు వస్తున్న నేపథ్యంలో ఒకసారిగా దళిత అనుచరులంతా కూడా రోడ్డు పైనే పూర్తిగా వాహనాలను మాత్రమే అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంబడి చేరుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని సరిత తిరుపతయ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చెదరగొట్టారు. కేవలం కొద్ది నిమిషాల పాటు మాత్రమే అక్కడ ఈ పరిస్థితి నెలకొంది. ఇక్కడ జరిగినటువంటి ఇష్యూలో ఎవరికి కూడా ఎటువంటి గాయాలు జరగలేవు, ఎటువంటి పరిస్థితులు అయితే లేవు. కేవలం అక్కడ వాగ్వాదం అదేవిధంగా నినాదాలు నిరసనలు మాత్రమే జరిగాయి. సో ఒక్కసారిగా చేరుకున్న పోలీసులు అలర్ట్ గా ఉన్నారని చెప్పవచ్చు. పోలీసుల అలర్ట్ వల్ల ఇష్యూ పెద్దది కాకుండా చూశారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా చెదరగొట్టి జూపల్లి అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి ఉన్నటువంటి వాహనాలని ముందుకు తరలించారు. సో మొత్తానికి అయితే అక్కడ పెద్దగా ఉద్రిక్తత అనేది జరగలేదు. కేవలం కార్యకర్తలు చేసినటువంటి అలజడి, కార్యకర్తలు చేసినటువంటి నినాదాన్ని, కార్యకర్తల వాగ్వాదం మాత్రమే అక్కడ జరిగిందని చెప్పారు. ఎస్ ఫైనల్గా మణికంఠ, నిజంగా వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా ప్రస్తుతం మొదటి నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వీరి మధ్య కొంత ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణము భవిష్యత్తులో ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటికే రీసెంట్గా వచ్చినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, సరితకు సంబంధించి కావచ్చు, ఇక జూపల్లి కావచ్చు, ఒకే జిల్లాలో వీరంతా కూడా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు, వీరి మధ్య కొంత సఖ్యత కుదిరేటువంటి అవకాశం ఉందా? భవిష్యత్తులో కలిసి పనిచేసే పరిస్థితి మనకు కనిపిస్తుందా? ఎగ్జాక్ట్ గా గతంలో వీరు ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేసిన నాయకులు అనే చెప్పవచ్చు. ఎందుకంటే కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జూపల్లి కృష్ణారావు అదేవిధంగా వీరంతా కూడా పనిచేశారు టీఆర్ఎస్ పార్టీలో. జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా కృష్ణమోహన్ రెడ్డితో ఎంతో సాన్నిధ్యం. కృష్ణమోహన్ రెడ్డి జూపల్లి కృష్ణారావు ఒక గురువుగా కూడా భావిస్తుంటారు. కాబట్టి వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వీరిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ కారణంగానే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు అనేటటువంటి ప్రచారం కూడా అప్పట్లో జరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా సరిత కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగారు. కానీ సరిత తిరుపతయ్య అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వీరిద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ కూడా అప్పుడు కూడా పూర్తిగా వీరిద్దరి మధ్య కూడా విభేదాలు తలెత్తినటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ పార్టీలో సరిత తిరుపతయ్య జడ్పీ చైర్మన్ గా కొనసాగుతుంటే కృష్ణమోహన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా ప్రోటోకాల్ విషయంలో కావచ్చు చాలా సందర్భాల్లో కూడా
అటు కృష్ణమోహన్ రెడ్డికి అదేవిధంగా సరితా తిరుపతి అనుచరుల మధ్య విభేదాలు జరగడం జరిగింది. పూర్తిగా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలోని ఇద్దరి మధ్య వర్గ పోరు కూడా కొనసాగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎలక్షన్ సమీపిస్తున్న సమయంలో ఒకసారిగా సరిత బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ తెచ్చుకొని సొంత పార్టీలో కలిసి పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డిపై పోటీ చేసినటువంటి పరిస్థితి. ఎటకేలకు బీఆర్ఎస్ పార్టీలో కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కొన్ని రోజుల వ్యవధి తర్వాత కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనే సమయంలో గతంలో ఇద్దరి మధ్యలో జరిగినటువంటి విభేదాలు కావచ్చు, ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధల కారణంగా సరిత తిరుపతి అయితే పూర్తిగా కృష్ణమోహన్ రెడ్డి రాకను వ్యతిరేకించారు. అప్పుడు ఎంపీ మల్లురవి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కనీటి పరిమితమైనటువంటి దృశ్యాలు కూడా మనం క్లియర్ గా చూపించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరించేందుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇద్దరితో మాట మంచి చేయడం జరిగింది. ఇద్దరిని ఒప్పించి ఎటకేలకు కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు. కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడానికి ప్రధానంగా సరిత విభేదించింది. ముఖ్య కారణం ఏంటంటే కృష్ణమోహన్ రెడ్డి కనుక కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తనకు ఉండేటటువంటి ప్రియారిటీ తగ్గిపోతుంది అనేది సరితగా ఒకసారిగా అనుచరులు చేసినటువంటి వాదన. ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్యలో కూడా ఒక అండర్స్టాండింగ్ క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారనేటువంటి ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఆ అండర్స్టాండింగ్ అనేది లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సరిత తిరుపతి అనుచరులు ఒకసారిగా రోడ్డెక్కి మంత్రి జూపల్లి కాన్వాయ్ని అడ్డుకోవడం చేయడంతో పూర్తిగా ఇదంతా ఒక చర్చకు తావిస్తుంది. ఇద్దరి మధ్యలో ఇంకా సయోధ్య కుదరలేదు, ఇద్దరి మధ్యలో ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి. వీరిద్దరి మధ్యలో సయోధ్య కుదిరించేందుకు అధిష్టానం ఇప్పటికైనా చర్యలు తీసుకుంటుందా లేకపోతే ఏం జరుగుతుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ. ఇది మా ప్రతినిధి మణికంఠ లేటెస్ట్ అప్డేట్స్తో అయితే మన ముందుకు వచ్చారు. తాజాగా ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో మంత్రికి అయితే చుక్కెదినట్టు తెలుస్తోంది. మంత్రి కాన్వాయ్పై ఒక్కసారిగా సొంత పార్టీ ఆ కార్యకర్తలు నాయకులు ఒక్కసారిగా దాడి చేసినట్టు తెలుస్తోంది. ఇక రాళ్ళు రువే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ అక్కడ ఉన్న వారందరినీ కూడా అరెస్ట్ చేయడము ఇతరితర కార్యక్రమాలు చేసినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా సొంత పార్టీలోనే ఇన్ని విభేదాలు, ఒకే పార్టీలో ఇంతమంది రాజకీయంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం అయితే జోగులాంబ గద్వాల జిల్లాలో కొంత చర్చనీయాంశంగా మారింది. మరి అధిష్టానము వీరి పట్ల ఎటువంటి సంధిని కుదుర్చబోతుంది, ఎటువంటి భేటీని ఏర్పాటు చేయబోతుంది, భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ చేపట్టబోతుంది అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. సో చూద్దాం ఏం జరగబోతుంది భవిష్యత్తులో అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.